ముందే గొడవలు జరగట్లేదా అక్కడ? అయినా ఏమన్నా ఆగుతున్నదే? నిర్ణయం అయితే తీసుకోవాల్సిందే కదా. తీసుకున్నప్పుడు మరి వాళ్ళదంతా ఏం చేయాలి? చివరిదాకా సాగదీశారనుకోండి కన్ఫ్యూజనే కదా. ఇతను ఏడాదికి ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నాడు. దానివల్ల అసంతృప్తులైన వాళ్ళు ఇవాళ కొత్తగా అదే సుచరిత తరపున ఎంత పెద్ద ఇష్యూ నడిచింది ఇంతకుముందు. మరి సెటరైట్ అయింది కదా. లేదు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కూడా కొంతమంది. రఘురామకృష్ణరాజు చెప్పినట్టు 50 మంది వెళ్ళిపోవచ్చేమో. వెళ్ళిపోతే ఇంకో 50 మంది వస్తారు. కానీ అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో వైసీపీ ఉందా? లేకపోతే ఓడిపోతామనే భయంతో ఉన్నారా వాళ్ళు? ఆ భయంతో ఉంటే వేరుగా ఉంటుంది ప్రాక్టికల్ గా. అప్పుడు తీశారనుకోండి ఈ పార్టీకి రచ్చరచ్చ నడిచేది. నిన్న చూడండి మదాలగిరి ఏం మాట్లాడలా. ముందు అతను ఏదో వాళ్ళ అబ్బాయి నాగిరెడ్డి వాళ్ళ అబ్బాయి గొడవ పడ్డాడు అన్నారు. తీరా చూస్తే అతను ఆయన కలిసి నిన్న వైవి సుబ్బారెడ్డి కలిసారు. మేమేం గొడవ పడట్లేదు, మీరు ఏది ఇస్తే అదని చెప్పేసి కూర్చున్నారు. అదే సందర్భంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు. ఇంకేముంది తూర్పారు పడతారన్నారు. ఏం మాట్లాడలేదు కదా బేసిక్గా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీడియాలో వచ్చేటువంటిది. తెలుగుదేశం ఇప్పుడు వీళ్ళ గురించి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిందేమో ఎవరు ఆనం రామనారాయణ రెడ్డికి మారుస్తారు, లేకపోతే వీళ్ళిద్దరికి ఇవ్వరు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూస్తారనినేమో చాలా బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకంగా రాసుకొస్తుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రచ్చరచ్చ అయిపోతుంది, చండాలం చేసేస్తున్నారు, రాసేస్తున్నారు.